హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఫ్యాంటసీ మూవీ చూద్దాం. ఈ సినిమా పేరు ద లాస్ట్ వారియర్. ఇది 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఇంకో 2 పార్టులు కూడా ఉన్నాయి. ఫ్యాంటసీ సినిమాల్లో ఇదొక కలికితురాయి. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ తగ్గకుండా సాగుతుంది. డెఫినెట్ గా మీ అందరికి ఈ రష్యన్ ఫ్యాంటసీ మూవీ నచ్చుతుంది. ఈ సినిమా విజువల్ వండర్ కాబట్టి లెంత్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో బెల్గోరి అనే సామ్రాజ్యాన్ని చూపించారు. ఆ దేశాన్ని కాపాడే చివరి మహావీరుని చంపడానికి బార్బరా అనే మంత్రిగత్తె తన మనుషులను పంపింది. ఆ మంత్రిగత్తె దగ్గర క్రిస్టల్ లాంటి ఒక మంత్రదండం ఉంటుంది. ఆ శక్తి వల్ల తను ఏ రూపంలోకైనా మారుతుంది. అప్పుడు ఆమె ఇక తన సైనికులను నమ్ముకుంటే లాభం లేదని తనే రంగంలోకి దిగుతానని గుడ్ల గూబ వేషంలో వచ్చింది. గుర్రంపై వెళ్తున్న ఆ మహావీరుణ్ణి తోసేసింది. కింద పడిన అతన్ని ఈమె సైనికులంతా వచ్చి అటాక్ చేస్తున్నారు. అతడు పెద్ద దీశాలి. వచ్చిన వారిని వచ్చినల్లా కొడుతున్నాడు. ఇక అందరినీ చంపేసా వెళ్లిపోదామని అనుకుంటున్నాడు. అప్పుడు అతనితో ఫైట్ చేయడానికి నేరుగా ఆ మంత్రగత్తె వచ్చింది. ఇతడు సడన్ గా కత్తి దూయబోయాడు. కానీ అప్పుడు ఆమె మంత్రదండం తీసింది. ఏదో స్పెల్ వేసింది. అప్పుడు అతని చేతిలో ఉన్న దృఢమైన కత్తి రబ్బర్ లాగా వంగిపోయింది. అప్పుడు అతని ముక్కులోకి చిన్న దోమ లాంటిది వెళ్ళింది. ఇక అప్పటి నుంచేనే అతడు తుమ్ముతూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఆ మహావీరుడు ఒక గుర్రంపై తప్పించుకుని పారిపోతున్నాడు కదా, ఆ గుర్రం దగ్గరికి వెళ్లి తలపై చేయి పెట్టింది. అప్పుడు ఆ గుర్రం నుంచేని ఒక ముసలాయన రూపం వచ్చింది. యాక్చువల్ గా ఇదే అతని యొక్క ఒరిజినల్ రూపం. ఇతని పేరు గ్రాండ్ విజర్డ్. యాక్చువల్ గా మహావీరులను తయారు చేసేదే ఇతడు. ఆ గురువుతో మాట్లాడడానికి ఆమె వెళ్తుంటే ఇంకోవైపు ఆ మహావీరుడు తుమ్ముతూనే ఉన్నాడు. అప్పుడు అతన్ని రాయిగా మార్చింది. ఇతన్ని తీసుకెళ్లి ఆ సముద్రంలో పారేయండ్రా అని తన వాళ్ళకి చెప్పింది. ఇక గురువు దగ్గరికి వచ్చి, ఏంటి విజర్డ్, నువ్వు తయారు చేసిన చివరి మహావీరుణ్ణి రాయిగా మార్చి పడేసా. ఇకపై నువ్వు ఎవరిని తయారు చేయలేవు. ఇకపై ఈ రాజ్యాన్ని కాపాడలేవు. ఇక నిన్ను కూడా అంతం చేస్తా అని ఆయుధాన్ని తీయబోయింది. అప్పుడు దొరికిన చిన్న గ్యాప్ లో ఆ గురువు తప్పించుకుని పారిపోయాడు. నేరుగా వెళ్లి సముద్రంలో దూకాడు. నీళ్లలోకి పడిపోగానే ఇతనికి ఏ రూపంలోకైనా మారే శక్తి ఉంటుంది. అందువల్ల చిన్న చేపగా మారి తప్పించుకున్నాడు. ఇతడు ఈ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం చాలా మంది మహావీరులను తయారు చేశాడు. కానీ వారందరినీ ఒక్కొక్కరుగా పట్టుకుని ఈ రాక్షసి చంపేసింది. వాళ్ళందరినీ శిలలుగా చేసి ఈ సముద్రంలోకి తోసేసింది. ఈ సముద్రం అడుగున చూస్తే వాళ్ళ శిలలే ఉన్నాయి. సీన్ కట్ చేసి మోడర్న్ వరల్డ్ ను చూపించారు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతడు ఒక అనాథ. ఆర్ఫనేజ్ లో పెరిగాడు. ఇతడు ఒక టీవీ ఛానల్లో మ్యాజిక్ షో నడుపుతుంటాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇతనికి మ్యాజిక్ ఏమీ తెలియదు. మ్యాజిక్ చేస్తా అని చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నాడు. షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కారులో వెళ్దామని అనుకుంటే అతని దగ్గరికి ఒక ముసలాం వచ్చింది. ఇదిగో చూడయ్యా, నువ్వు వేరే ప్రపంచానికి వెళ్లడం నేను చూడగలుగుతున్నాను. అక్కడ చనిపోయిన ఒక వ్యక్తి యొక్క మరణం గురించి నువ్వు కనిపెట్టబోతున్నావందే. కానీ హీరో ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇతనికి నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇంట్లో పని మనిషి ఒక ఆమె ఉంటుంది. ఆమెతోనే మాట్లాడతాడు, పరాచికాలు ఆడుతుంటాడు. ఇతడు టీవీ షో నడపడమే కాదు, నాకు మంత్రతంత్రాలు తెలుసు అని దయ్యాలను పారదోల్తా అని చెప్పి వెళ్తుంటాడు. మోసాలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. ఇలా ఫ్రాడ్ చేసే హీరో దగ్గరికి ఒక రోజు నాకు హెల్ప్ చేయమని ఒక లేడీ వచ్చింది. ఆమె కూతురుకు బాగాలేదు. ఆ అమ్మాయి కోమాలో ఉంది. నా కూతురు ప్రాణాలు ఎలాగైనా కాపాడండి అని హీరోను బతిమలాడుతోంది. హీరో మోసగాడే అయినప్పటికీ ఆ పాపను చూడగానే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నేను ఈ అమ్మాయికి సాయం చేయలేను, దయచేసి నన్ను వదిలిపెట్టండి అని బాధపడుకుంటూ బయటకు వెళ్తున్నాడు. యాక్చువల్ గా అతనికి ఏడుపే వచ్చింది. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. చిన్న వయసులో హీరో ఆర్ఫనేజ్ లో పెరుగుతున్నాడు. చిన్నప్పటి నుంచేనే హీరోకు మ్యాజిక్ పై చాలా ఇష్టం ఏర్పడింది. పెద్ద మ్యూజిషియన్ కావాలని అనుకునేవాడు. కానీ అతనితో పాటు ఉండే పిల్లలు ఆట పట్టించి బాగా కొట్టేవారు. అతన్ని ఒక రూమ్ లో వేసి తాళం వేశారు. రేయ్, నువ్వు పెద్ద మ్యూజిషియన్వి కదా, నీ వల్ల అయితే బయటకు రారా అన్నారు. అప్పుడు ఎలా బయటపడాలరా అని హీరో బాగా ఆలోచించాడు. అప్పుడు అతని దగ్గర ఒక గుండు సూది ఉంది. దాంతోనే ఆ స్క్రూని తిప్పి అతడు బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చి ఊరికే ఉండకుండా ఇతని ఏ పిల్లలైతే రూమ్ లో పెట్టి బంధించారో వాళ్ళు పడుకున్న సమయంలో వెళ్లి వాళ్ళ తలలకు దిండులను కట్టాడు. చిన్న వయసులో చాలా అల్లరి పనులు చేసేవాడు. ఇప్పుడు తనను బంధించిన రూమ్ నుంచని ఆ గుండు సూది సాయంతోనే హీరో బయటకు వచ్చాడు కదా, అందువల్ల అది లక్కీ అయింది అని అనుకున్నాడు. అందువల్ల దాన్ని ఒక దాంట్లో పెట్టి డాలర్ లాగా మెడలో వేసుకున్నాడు. ఇప్పుడు హీరో ఒక చోట కూర్చున్నాడు. అతడు లేచి వెళ్లపోబోతుంటే కొందరు వచ్చి పట్టుకున్నారు. ఇతడు రీజన్
రీసెంట్ గా ఒక ధనవంతుడి యొక్క భార్యను మోసం చేశాడు. ఆమె భర్త హీరో ఒక మోసగాడు అనేది కనిపెట్టాడు. అప్పుడు అతడు ఈ రోజు నా చేతుల్లో అయిపోయావురా అని అంటుంటే ఇతడు ఫోన్ మాట్లాడినట్టు మాట్లాడి ఒక్కసారిగా పరగందుకున్నాడు. అప్పుడు హీరో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. అప్పుడు వాటర్ స్లైడ్ ద్వారా హీరో తప్పించుకుని పోతున్నాడు. అప్పుడు సడన్ గా అతడు వేరే ప్రపంచానికి వెళ్ళాడు. ఏంట్రా నేను ఎక్కడికి వచ్చానురా, ఇదేం ప్లేస్ రా అనుకుంటున్నాడు. అప్పుడు ఆ చెట్టు యొక్క త్వరలోంచి విజార్డ్ లేచి హీరోని చూస్తున్నాడు. అతన్ని ఒక్క గుద్దు గుద్దితే విజార్డ్ కిందకు పోయాడు. ఆ తర్వాత హీరో కాస్త ముందుకు వచ్చి చూస్తే అతని ముందున్నాడు. హలో హలో ముసలాయన, ఎవరయ్యా నువ్వు, ఏంటి నాతో ఆటలు ఆడుకుంటున్నావా అంటున్నాడు. ఇది ఏ ఊరు అని అడిగితే బెల్గోరి అన్నాడు. ఏం పేరయ్యా, బెల్గోరి పానీపూరి, అస్సలు బాలే అన్నాడు. అప్పుడు ముసలాయన హీరోను చూస్తూ ఇదిగో చూడయ్యా, ఇకపై ఈ సామ్రాజ్యాన్ని నేను కాపాడలేను, ఇకపై దీన్ని నువ్వే చూసుకోవాలి అంటున్నాడు. ఏంటయ్యా కామెడీ గిమిడీ చేస్తున్నావు, ఏదో వాగుతున్నావు అని హీరో తన జేబులోంచి సెల్ ఫోన్ తీసి సిగ్నల్ దొరుకుతుందా అని అటు ఇటు చూపెడుతున్నాడు. హీరో వెళ్తుంటే సడన్ గా ఈ ముసలాయన అతని ముందు కనబడ్డాడు. ఏంటయ్యా మా ఊర్లో నేనే మ్యాజిక్ చేస్తానని అనుకుంటే నాకంటే పెద్ద మ్యాజిక్ చేస్తున్నావే, ఇప్పుడు నా విద్యను చూడు అని హీరో ఒక కర్రను పైకి లేపాడు. అప్పుడు విజార్డ్ దాన్ని పెద్ద చెట్టుగా మార్చాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే తప్పకుండా నా సాయం నీకు కావాలి, నువ్వు నీ ఇంటికి వెళ్ళడానికి సాయం చేస్తాను, మరి నాకు నువ్వు సాయం చేస్తావా అని అడిగాడు. సరే కానీ ముందు నీ పవర్ ను నేను టెస్ట్ చేయాలి, నిన్ను నమ్మాలంటే నాకు ఒక తోక తెప్పించు అన్నాడు. అప్పుడు నిజంగానే హీరోకు ఒక తోక వచ్చింది. ఏంటయ్యా పుసుక్కున అలా అంటే నిజంగానే తోకను తెప్పించావే, మొదట దాన్ని తీసే అస్సలు బాలేదు అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన బెల్గోరి దేశాన్ని చూపిస్తున్నాడు. కొండ యొక్క కొనపై ఆ రాజ్యం సూపర్ గా ఉంది, ప్రకృతి ఒడిలో రమణీయంగా ఉంది. కన్నార్పకుండా ఆ రాజ్యాన్ని హీరో చూస్తున్నాడు. హలో హలో చూసింది చాలు కానీ మొదట నువ్వెవరో తెలుసుకో అని అంటున్నాడు. బెల్గోరిలో గొప్ప యోధుడైన ఇలియా కుమారుడివి నువ్వు అని చెప్తున్నాడు. ఈ రాజ్యంలోని ప్రజలను నువ్వే కాపాడాలి, ఆ శక్తి నీకు ఉంది అని అతడు చెప్తున్నాడు. అయ్యో తాత, నేను ఒక సాధారణ మనిషిని, నేనే ఒక రాజ్యాన్ని కాపాడుతాను అని హీరో అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, నేను చెప్పేది విను, నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ దేశాన్ని కాపాడడానికి నువ్వైనా ఉండాలని చెప్పి నిన్ను ఎవరికీ తెలియకుండా భూమిలో పెంచమని చెప్పారు, అదే నేను చేశాను. ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన సమయం వచ్చింది, అందువల్లే బెల్గోరికి నువ్వు తిరిగి వచ్చావు అని అంటున్నాడు. అంతేకాదు మీ నాన్న నీకు ఒక ఉంగరం ఇవ్వమన్నాడని చెప్పి తన సంచిలో ఉన్న ఉంగరం తీసి హీరోకి ఇచ్చాడు. అప్పుడు దాన్ని హీరో వేలికి పెట్టుకున్నాడు. అదే టైంలో బార్బరా యొక్క మనుషులు బాణం వేస్తే అదొచ్చి ఈ ముసలాయన వెన్నులో గుచ్చుకుంది. ఇక అతడు ఇదిగో చూడయ్యా, ఈ దేశాన్ని నువ్వే కాపాడాలని చెప్పి హీరో చేతిలోనే ప్రాణాలు వదిలాడు, అలాగే మాయమయ్యాడు. అప్పుడు ఆ మంత్రగత్తె యొక్క మనుషులు హీరోను రౌండప్ చేశారు. ఆహా వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలరా అని హీరో అనుకుంటుంటే అతని వేలికి ఉంగరం ఉంది కదా, దాన్ని చూడగానే అతనికి ఒక ఐడియా వచ్చింది. రేయ్ నేనెవరని అనుకుంటున్నారు, నేనే ఇలియా యొక్క కుమారుణ్ణిరా, మీ అంతు చూస్తా అని వ్యత్యాసంగా ఒక్క స్టెప్ వేశాడు. ఇక వెనక్కి తిరిగి తప్పించుకుందామని అనుకున్నాడు, కానీ ఒక చెట్టు కొమ్మ తట్టుకుని కింద పడ్డాడు. అప్పుడు హీరో కళ్ళు తెరిచి చూస్తే ఆ దేశం యొక్క అంతఃపురంలో ఉన్నాడు. అక్కడ డాబ్రిజియా అనే ఒక రాజు ఉన్నాడు. అప్పుడు హీరో చేతికి ఉన్న ఉంగరాన్ని చూసిన ఆ రాజు కూడా యోధుడైన ఇలియా యొక్క కుమారుడు ఇతడే అనేది గుర్తుపట్టాడు. ఇక అందరికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈ రాజ్యం యొక్క రాణిగా ఉన్న ఆ మంత్రగత్తె బార్బరాకు కూడా హీరోను పరిచయం చేశాడు. ఈ రోజు రెస్ట్ తీసుకో, రేపు మన ఇద్దరం వేటకు వెళ్దామని రాజు చెప్పాడు. ఇక రెస్ట్ తీసుకోవడానికి అతనికి రూమ్ చూపించు అని రాణికి చెప్పాడు. అప్పుడు ఆ మంత్రగత్తె వెనకే హీరో వెళ్తున్నాడు. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు, కానీ మీరొక్కరే తెలివైన వారిలా ఉన్నారు, దయచేసి టాక్సీకి కాల్ చేస్తారా, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటున్నాడు. అంతే కదా చేస్తే పాయా అని చెప్పి ఆమె అతన్ని పట్టుకుని జైల్లో వేసింది. ఒరే దుర్మార్గులారా, మిమ్మల్ని నమ్మి వస్తే ఇలా జైల్లో వేస్తారా అని అరుస్తున్నాడు హీరో. ఇతని సెల్లు పక్కనే ఇంకొకతని బంధించారు. అతన్ని చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. అతని శరీరం అంతా ఫ్రీజ్ అయి ఉంది, కాకపోతే కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, నడుము ఒక చోట అని పార్ట్స్ గా తీసి అతన్ని వేలాడదీశారు. అతని పేరు కషి. హీరో గురించి అతనికి అన్ని విషయాలు తెలిసినట్లే ఉంది. హీరోని చూడగానే అతని గురించి మొత్తం చెప్పేస్తున్నాడు. అరే నా గురించి నీకెలా తెలుసయ్యా అని హీరో ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు వీరున్న పక్క సెల్లోనే బాబా యాగా అనే ఒక ముసలామె ఉంది. అప్పుడు హీరో కషిని చూస్తూ, ఏయా భూమిపై ఎంతో మంది ఉన్నారు, అలాంటప్పుడు నన్ను మాత్రమే ఇక్కడికి ఎందుకు
ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వే ఇలియా మిరోమెంట్స్ యొక్క కొడుకువి, అందువల్లే నిన్ను తీసుకొచ్చారు అని కసి చెప్పాడు. అప్పుడు బాబా యాగా అనే ఆ ముసలి మాంత్రికురాలిని వీరి పక్క సెల్లులోనే బంధించి పెట్టారు కదా, ఆమెను చూస్తూ కసి పరాజకాలాడుతున్నాడు. ఏంటే ముసల్దానా, నాకు ఇన్ని రోజులుగా తోడెవరు లేరని చెప్పి నిన్ను తీసుకొచ్చారా ఏంటి అంటున్నాడు. ఒరే దుర్మార్గుడా, నీ కాళ్ళు చేతులు విడదీసి మరీ బంధించారే, అయినా కూడా నీకు ఇంకా ఏం తగ్గలేదా, దగ్గరికి వచ్చావో చంపి పడేస్తా అంటోంది. అప్పుడు హీరో, ఏమండి మీరు తర్వాత కూడా గొడవ పడవచ్చు, కానీ మొదట నేను ఈ ప్రపంచంలోంచి ఎలా బయటపడాలో చెప్పండి అయ్యా అంటున్నాడు. అప్పుడు కసి ఏమంటున్నాడంటే, ఇదిగో చూడయ్యా, నువ్వు ఇక్కడ నుంచి బయటపడాలంటే నీకు ఆ అద్భుత శక్తులు ఉన్న ఖడ్గం కావాలి. కెల్డెనెట్స్ అనే ఆ మ్యూజికల్ కత్తి ద్వారా నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి పోర్టర్ ను తయారు చేయవచ్చు, అందులో అద్భుత శక్తులు దాగి ఉన్నాయి అని చెప్పాడు. సరే కొంచెం ఆ ఖడ్గం గురించి చెప్తారా, తెలుసుకుంటా అని హీరో అడిగాడు. అప్పుడు కసి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఇదే దేశంలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక శక్తివంతమైన విజార్డ్ ఉండేవారు. అతడు తన స్టూడెంట్స్ కు చాలా విద్యలు నేర్పించాడు. అప్పుడు ఇతన్నే మించిపోయేలా ఒక స్టూడెంట్ చాలా మంత్రాలు నేర్చుకున్నాడు. ఒక శిష్యుడే నన్ను మించిపోతున్నాడే అని చెప్పి అప్పుడు ఈ గురువు అమరత్వం గురించి పరిశోధన చేశాడు. అప్పుడు అతడు ఒక విషయం కనిపెట్టాడు. 1000 ఏళ్లకోసారి సూర్యుడు చంద్రుడు ఈ అంతఃపురానికి ఎదురుగా ఒకే కక్షలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ మ్యాజికల్ కత్తికి ఒక క్రిస్టల్ ను కలిపితే అమరత్వం వస్తుందని ఆ విజార్డ్ కనిపెట్టాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు ఆ విజార్డ్ ఆ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాడు. అదే టైంలో ఇతన్ని మించిపోవాలని శిష్యుడు ఒక అతడు అనుకున్నాడే, అతడు గురువు అని కూడా చూడకుండా చంపేశాడు. ఆ గురువు చేయాల్సిన కార్యక్రమాన్ని ఇతడు చేశాడు. అప్పుడు అతనికి అమరత్వం వచ్చింది. అంత క్రిమినల్ గా ఆలోచించింది ఎవర్రా అంటే ఈ స్టోరీని చెప్తున్న కషినే. ఆ తర్వాత పలు సంవత్సరాలుగా ఆ దేశాన్ని అతడే పాలిస్తున్నాడు. కానీ ఆ విజార్డ్ తయారు చేసిన మహావీరులు వారు ఈ కషిని బంధించారు. అతని దగ్గర ఉండే కత్తిని ఇలియా డాబ్రిన్యా హస్తగతం చేసుకున్నారు. అప్పుడు వారిద్దరు దాన్ని పంచుకున్నారు. డాబ్రిన్యా క్రిస్టల్ తీసుకున్నాడు. ఆ కత్తిని హీరో తండ్రి అయిన ఇలియా తీసుకున్నాడు. దాన్ని ఎక్కడో దాచిపెట్టాడు. కానీ ఆ కత్తి ఎక్కడుందో తెలియట్లేదు. ఈ కషికి అమరత్వం ఉండడం వల్ల అతన్ని చంపలేరు. అందువల్ల అతని కాళ్ళు చేతులను ముక్కలు ముక్కలుగా నరికి కొన్నేళ్లుగా బంధించారు. తన స్టోరీని అతడే చెప్పుకున్నాడు. ఇంతకీ ఆ కత్తి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదా అని హీరో అంటుంటే నాకు మాత్రమే తెలుసు అని కషి అన్నాడు. ఇదే టైంలో బాబా యాగా అనే ముసలామె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. సంచిలోంచి ఒక కప్పను తీసింది. కాపలాదారుని భోజనంలో మత్తుమందు కల్పమని చెప్పింది. అప్పుడు కప్పగా ఉన్న రూపంలోంచి అందమైన అమ్మాయి వచ్చింది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఈమె పేరు వాసిలీసా. హీరోయిన్ పేరు చెబితే హీరో పేరు కూడా చెబితే ఓ పని అయిపోతుంది కదా. అతని పేరు ఇవాన్. ఈ పేర్లతో పిలవాలంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకనే మనకు పేరు గుర్తుండే పద్ధతిలో పిలుచుకుంటే బెటర్. హీరో తిరిగి మాస్కోకు వెళ్ళడానికి మాయా కత్తి అవసరం. ఆ ప్రయాణంలో అతనికి ఈ వింతైన 3 పాత్రలు సహకరిస్తుంటాయి. నిజానికి రష్యన్ జానపద కథల్లో వీరంతా విలన్లు, కానీ ఈ సినిమాలో హీరోకి వారే సాయం చేస్తారు. మత్తు కలిసిన అన్నం తినడం వల్ల కాపలాదారుడు కింద పడ్డాడు. ఇక ముగ్గురు తప్పించుకుంటున్న క్రమంలో హీరోను కూడా తీసుకెళ్తున్నారు. వీరంతా తప్పించుకోవడం కోసం బాబా యాగా అనే ముసలి మాంత్రికురాలు తన ఇంట్లోకి వారిని తీసుకెళ్లింది. అది సాధారణ ఇల్లు కాదు, నడిచే ఇల్లు. ఆ ఇంటికి కోడి లాంటి కాళ్ళు ఉన్నాయి. అందువల్ల దాన్ని కోడి ఇల్లు అనుకుందాం. ఆ కోడి అటు ఇటు వెళ్తుంటే లోపల ఉన్న హీరో హీరోయిన్ పై పడుతున్నాడు. నన్ను పట్టుకుంటావారా రాస్కెల్ అని హీరోను ఆమె బయటకు తోసేసింది. కానీ కసీనే హీరోను కాపాడాడు. అదే టైంలో ఈ బార్బరా అనే మంత్రిగత్తె వారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ కోడి కోసం చాలా భోజనం వడ్డించింది. దాని వెనుక సైనికులతో ట్రాప్ పెట్టి వేచి చూస్తోంది. ఇదంతా అర్థం చేసుకున్న బాబా, నా కోడికే గురి పెడతావే అని కోడి కాళ్లకు నిప్పు పెట్టింది. అప్పుడు మంటలు తట్టుకోలేక కోడి ఎగురుతోంది. ఇక ఎవరిని నమ్ముకుని ప్రయోజనం లేదని ఈ బార్బరా గుడ్లగూబగా మారి వారిని వేటాడుతోంది. అప్పుడు ముసలామె ఎర్రగా కాలుతున్న పాత్రను బుల్లెట్ల మంత్రిగత్తె పైకి విసిరింది. అది తాకగానే బార్బరా కింద పడిపోయింది. తప్పించుకున్నాక డాబ్రిన్యా దగ్గరకు వచ్చి ఆమె విషయం చెప్తోంది. ఏమండి, ఇలియా కొడుకును అతీత శక్తుల నుంచి కాపాడాలని మీరు చెప్పారు కదా, కానీ అతడే ఇప్పుడు మీకు ద్రోహం చేసి వెళ్తున్నాడు అని అంటోంది. ఈమె బంధిస్తే తప్పు లేదట, తప్పించుకుంటే తప్పన్నట్లు మాట్లాడుతోంది. అప్పుడు డోబ్రిన్యా ఒక విగ్రహం వైపు తిరిగి చూశాడు. అది ఇలియా మిరోమెంట్స్ విగ్రహం. సారీ, నన్ను క్షమించు, నీ కొడుక్కి సాయం చేయాలనే అనుకున్నా, కానీ అతడు నన్ను నమ్మలేదు అని ఫీల్ అవుతున్నాడు. వాస్తవంగా ఈ డోబ్రిన్యా మంచివాడే.
కానీ ఈ బార్బరానే పెద్ద దొంగి. సీన్ కట్ చేసి హీరో టీం ను చూపించారు. ఆ కోడి పరిగెత్తి చాలా టైర్డ్ అయిపోయింది. ఇక పరిగెత్తలేనురా బాబు అని ఒక చోట కూర్చుంది. ఇకపై మనమంతా నడవాలి అని అంతా దిగారు. అప్పుడు ఆ ముసలామె నేను నడవలేను బాబోయ్ అని ఎగిరే డ్రమ్మును ఒకటి తీసింది. అందులో కూర్చుని జాలీగా ఎగురుతోంది. అప్పుడు బయలుదేరడానికి ముందు హీరోను చూసి రే ఇంట్లో ఒక బాటిల్ ఉంటుంది దాన్ని తీసుకురారా అని ఆ ముసల్దంది. అప్పుడు హీరో లోపలికి వెళ్ళాడు. చీకటిగా ఉండడంతో లైటర్ వెలిగించి అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు అనుకోకుండా ఆ ఇంటికి మంటలు అంటుకున్నాయి. అతడు కూడా ఆర్పడానికి ఎంతో ట్రై చేశాడు కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు హీరో ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి ఏ ముసలి నీ ఇంటికి ఏమో అయింది చూడుపో అన్నాడు. ఒరే దుర్మార్గుడా చూసి రమ్మంటే కాల్చి వచ్చావారా అని ఆ ముసల్ది బాగా తిడుతోంది. అప్పుడు అంతా వెళ్లి ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను బయట పడేస్తున్నారు. అప్పుడు ఆ ముసలామె హీరోను చూస్తూ ఒరే నువ్వు ఒక మనిషివని చెప్పి నిన్ను కాపాడాను చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా అంటోంది. ఆ తర్వాత నీ బజ్జీలు రాలుస్తా ఉండు అని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ తీసి బయటకు విసురుతోంది. యాక్చువల్ గా టైర్డ్ అయిపోయి ఆ కోడి పడుకుంది కదా ఇల్లు కాలుతుంటే అప్పుడు వేడి పుట్టింది. అయ్యయ్యో చివరకు నన్నే కాల్చేసారా అని చెప్పి ఆ కోడి ఎగురుకుంటూ వెళ్తోంది. ఇక ఆ కోడి చికెన్ 65 అయిందో 55 అయిందో ఎవరికీ తెలియదు. అప్పుడు ఈ ముసల్దానికి మస్తు కోపం వచ్చి చీపురు కట్ట తీసుకుని హీరోను కొడుతోంది. ఒరే దుర్మార్గుడా మనల్ని ఒక పువ్వులాగా తీసుకొచ్చి వదిలేసింది కదరా దాన్నెలా కాల్చబుద్ధైందిరా నీకు అని తిడుతోంది. అప్పుడు ఇదంతా చూస్తున్న కషి అతన్ని కొట్టొద్దు ఎందుకంటే అతడే ఇలియా యొక్క కొడుకు అని అన్నాడు. మనకు సాయం చేయబోయేది అతడే. అతడు మాత్రమే ఆ మాయా కత్తిని తీయగలడు. ఇప్పుడు అతన్ని కొట్టి చంపేస్తావా ఏంటి అని అనగానే ఆ ముసలిది కొంచెం శాంతించింది. అప్పుడు హీరోకు కొంచెం ధైర్యం వచ్చింది. ఏ ముసలి నన్ను ఈ చీపురుతోనే కొట్టావు కదా దీన్ని లేకుండా చేస్తా చూడు అని విరగొట్టాడు. ఒరే 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 దుర్మార్గుడా నా మంత్రపు చీపురును కూడా విరగొట్టావురా అంటోంది. ఇది లేకుండా నేనేం చేసేదిరా అని బాధపడుతోంది. ఏ ముసలి ఏడవకు దీన్ని నేను అతికిస్తానులే అన్నాడు హీరో. అప్పుడు ఆ కషి హీరోను చూస్తూ రే ఇకపై ప్రతిసారి నీ ప్రాణాలను మేము కాపాడలేవురా నువ్వు గొప్ప వీరుడు కావాలి నీ ప్రాణాలను నువ్వే కాపాడుకోవాలి మనం వెంటనే వైట్ మౌంటైన్ కు వెళ్ళాలి అని అన్నాడు. ఇక అంతా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హీరోకు ముసల్దానికి గొడవైంది కదా హీరోయిన్ వాళ్ళిద్దరికి మాటలు కలిపేలా చేస్తుందని అనుకుంటే ఇంకా రెచ్చగొట్టేలా చేసింది. ఇదిగో చూడయ్యా ఇది మంత్రపు వాటర్ దీన్ని తాగావనుకో ఇకపై నీకు బామ్మకు అసలు గొడవే కాదు అంది. ఇక హీరో దాన్ని లాక్కుని తాగాడు. ఆ తర్వాత ఏ ముసలి అన్నాడు. అతడు మాట్లాడగానే ఆ ముసల్ది 10 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ఒరే దుర్మార్గుడా గత జన్మలో నేను నీకు ఏం పాపం చేశాన్రా నన్ను ఇలా అవస్థలు పెడుతున్నావు ముసల్దాన్నని కూడా చూడకుండా ఇన్ని పడరాని పాటలు పెడుతున్నావే మొదట ఇది తాగరా అని విసిరేసింది. అప్పుడు హీరో దాన్ని తాగకుండా థ్యాంక్స్ ముసలి అని మళ్ళీ అన్నాడు. అప్పుడు ముసలిది మళ్ళీ ఎగిరిపడింది. ఇక వాళ్ళంతా వెళ్తుంటే హీరో వాళ్ళతో పాటు వైట్ మౌంటైన్ వైపు వెళ్తున్నాడు. అప్పుడు ఆ ముసలిది మాత్రం జాలీగా డ్రమ్ములో కూర్చుని వస్తోంది. ఆమెకు ఉక్కబోస్తోందట. అప్పుడు గాలిని కూడా ఊపుకుంటోంది. యాక్చువల్ గా హీరో ఎప్పుడైతే చూశాడో అప్పుడే ప్రేమలో పడ్డాడు. ఇక ఆమె ముందు వెళ్తుంటే ఆమెనే చూసుకుంటూ వెనక వస్తున్నాడు. వెళ్లే క్రమంలో అనుకోకుండా పక్కనే ఉన్న పూలను చూశాడు. ఆ పూలను చూడగానే అతనిలో ఉన్న రోమియో బయటకు వచ్చాడు. ఆహా ఈ పుష్పాన్ని తీసుకెళ్లి ఆ లేడీకి ఇస్తే ఇంప్రెస్ అవుతుంది కదా అనుకున్నాడు. ఆ పువ్వును తెంపబోతే ఆ పువ్వులన్నీ కలిసి ఇతన్ని పడేశాయి. అప్పుడు హీరో అయ్యో కషి వచ్చి నన్ను కాపాడవయ్యా అని అరిచాడు. అప్పుడు అతన్ని కాపాడాడు. ఇదిగో చూడు తమ్ముడు మనకి ఏదైతే తెలుసో అది మాత్రమే చెయ్యాలి నువ్వెందుకు ఇలా కొత్తగా ఏదేదో చేస్తూ సమస్యల్లో ఇరుక్కుంటున్నావు అని అన్నాడు. ఇలాంటి చిలిపి పనులు చేయకుండా మా వెనకే రారా అని చెప్పాడు. యాక్చువల్ గా వీరు వెళ్లేది ఎందుకు మాయా కత్తిని సొంతం చేసుకోవడానికి. కానీ హీరో తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసి సెల్ఫీలు తీస్తున్నాడు. అది కూడా ఎలా కషి యొక్క చేతిని తీసి దాన్ని దూరంగా పెట్టి సెల్ఫీలు తీస్తున్నాడు. సీన్ కట్ చేసి బార్బరాను చూపించారు. హీరో అతని టీం ఎటువైపు వెళ్తుందో అని చెప్పి వాసన పసిగడుతూ వస్తున్నారు. కోడి ఇల్లు కాలిపోయింది కదా అక్కడి వరకు బార్బరా వచ్చింది. అక్కడ మొత్తం వెతికి చూశారు ఎవరూ కనిపించలేదు. కానీ ఆ ముసలిది వెళ్లేటప్పుడు అక్కడ ఒక స్పెల్ వేసింది. అప్పుడు ఒక సైనికుడు ఆ స్పెల్ ను తొక్కాడు. అప్పుడు అతడు ఒక చెట్టులాగా మారాడు. అతని ముక్కు నుంచి ఒక పువ్వు కూడా పూసింది. ఇది చూసిన బార్బరా ఆ ముసలిది సాధారణమైన దానిలాగా లేదు నాకే టఫ్ ఇస్తోందే అని అనుకుంది. ఇంకోవైపు హీరో టీం ను చూపించారు. వీళ్ళు ఆ వైట్ మౌంటైన్ వైపు వెళ్లాలంటే రివర్ ఆఫ్
ఆఫ్ డెత్ ను దాటుకుంటూ వెళ్ళాలి. ఆ నదిని దాటడం అనేది సాధారణమైన విషయం కాదు. అది దాటాలంటే ఒక చేప లాంటి మనిషి అవసరం. ఆ చేప లాంటి మనిషి ఎప్పుడు బయటకు వస్తాడంటే అందమైన అమ్మాయి ఒడ్డు దగ్గర ఉంటే వస్తాడు. అందువల్ల అతని కోసం హీరోయిన్ ను ఒడ్డు దగ్గర కూర్చోబెట్టారు. అప్పుడు చాలా సేపు అయిన తర్వాత ఫిష్ మ్యాన్ కూడా బయటకు వస్తున్నాడు. హీరోయిన్ ను చూసి చొంగ కారుస్తున్నాడు. అప్పుడు అతడు సిగ్గుపడుతుంటే ఒక పీత అతని భుజం పైకి వచ్చింది. రే పిచ్చోడా, నువ్వు అనుకున్నట్లు తను అమ్మాయి కాదురా, ఆమె ఒక కప్ప, కావాలంటే వాసన చూడరా అంది. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ వాసన చూశాడు. నిజంగానే హీరోయిన్ ఒక కప్ప అనేది అతడు గుర్తుపట్టాడు. ఏయ్, నన్నే మోసం చేస్తావే అని హీరోయిన్ తో గొడవ పడడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరో కర్ర తీసుకొచ్చి ఆ ఫిష్ మ్యాన్ ను బెదిరిస్తున్నాడు. ఇంకోవైపు కషి వచ్చి ఆ ఫిష్ మ్యాన్ ను బతిమిలాడేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ ముసల్ది వీళ్ళతో ఏమంటుందంటే, మీరు ఇలా పిలిస్తే అతడు రానే రాడు, ఇదంతా వర్కౌట్ కాదని చెప్పి ఆ ముసల్ది సంచిలోంచి ఒక ఆపిల్ తీసింది. ఆ ఆపిల్ ని ముసల్ది తినగానే 20 ఏళ్ల పడుచు అమ్మాయిలాగా మారింది. ఇక ఆడవాసన తగిలితే హీరో మామూలుడు కాదు. పడుచు రూపంలో ఉన్న ముసల్దాన్ని చూసి నోరెళ్ళబెట్టాడు. అప్పుడు హీరోయిన్, రేయ్ మర్చిపోయావారా, అది ముసల్దిరా, కాస్త నోరు మూసుకో అంది. ఓ అలాగా అని హీరో నవ్వుతున్నాడు. హీరోనే ఆమెను చూసి ఇలా చొంగ కారుస్తున్నాడంటే ఇక ఆ ఫిష్ మ్యాన్ అంతకు మించి అతడు మింగేసేలా ముసల్దాన్ని చూస్తున్నాడు. మళ్ళీ ఆ పీత బయటకు వచ్చి, రేయ్ అది ముసల్దిరా అని అంటోంది. కానీ ఆ ఫిష్ మ్యాన్ కళ్ళు కూడా అర్పలేకపోతున్నాడు. ఆ పీతను తోసేసి నేను మీకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. ఇతడు ఫిష్ జాతికి చెందినవాడు కదా, అందువల్ల నీళ్లు లేకుండా అతడు బతకలేడు. అందువల్ల ఆ ముసల్ది ఎగిరే డ్రమ్ము ఒకటి తీసుకొచ్చింది కదా, ఆ డ్రమ్ములో నీటిని నింపారు. అందులో ఆ ఫిష్ మ్యాన్ కూర్చున్నాడు. వీరితో అతడు ట్రావెల్ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బార్బరా ఆ ఏరు దగ్గరకు వచ్చింది. ఆ నీటిని బాగా వేడి చేసింది. అప్పుడు లోపల ఉన్న పీత ఎగిరి బయటపడింది. ఆ పీత ద్వారా బార్బరా తనకు కావాల్సిన విషయాలన్నీ తెలుసుకుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని రాజుకు చెప్పాలని ఒక బాణం తీసి కోట వైపు విసిరింది. అప్పుడు ఆ బాణం నేరుగా వెళ్లి అంతఃపురంలో ఉన్న ఒక సైనికుని గుచ్చుకుంది. ఆ బాణం తగలగానే అతడు బార్బరాగా మారాడు. అప్పుడు రాజుకు ఆమె ఏం చెప్తోందంటే, వాళ్ళు ఆ మాయా కత్తిని వెతుక్కుంటూ వెళ్తున్నారు, ఎలాగైనా చేసి వాళ్ళను ఆపాలి అని చెప్పి ఆ తర్వాత సైనికునిగా మారాడు. ఇంకోవైపు హీరో యొక్క టీం ఒక గుహ లాంటి చోటును క్రాస్ చేసి వెళ్తున్నారు. అక్కడ చూస్తే ఒక పెద్ద రూపం ఏదో వండుతోంది. అది గాని తిరిగిందంటే మనం ఇక భస్మమే. అందువల్ల సైలెంట్ గా వెళ్ళాలి అని కషి చెప్పాడు. అంతా నక్కి నక్కి వెళ్తున్నారు. అప్పుడు సడన్ గా హీరో యొక్క ఫోన్ లోంచి ఏదో సౌండ్ వచ్చింది. అప్పుడు ఆ మాన్స్టర్ వీరి వైపు తిరిగింది. అప్పుడు కషి వీరవచనాలు మాట్లాడుతున్నాడు. ఆ మాన్స్టర్ కు చాలా కోపం వచ్చింది. దాని చేతిలో గంటె ఉంది. దాన్ని తీసి ఒక్కటేస్తే కషి ఎగిరి ఎక్కడో పడ్డాడు. ఆ తర్వాత ఆ మాస్టర్ హీరోనే కొట్టడానికి వచ్చింది. అప్పుడు అతడు చిన్న సందులోకి వెళ్లి దాక్కున్నాడు, తప్పించుకున్నాడు. హీరోయిన్ కొట్టబోతే ఆమె కూడా 2-3 సార్లు ఎస్కేప్ అయింది. ఇక మూడోసారి హీరోయిన్ తలపై కొట్టబోతుంటే ఆమె సడన్ గా కప్పలాగా మారి ఎస్కేప్ అయింది. ఇక డ్రమ్ములో ఫిష్ మ్యాన్ ఉంటాడు కదా, అప్పుడు అతని దగ్గరకు వచ్చి ఆ డ్రమ్మును ఒక్క తన్ను దన్నింది. డ్రమ్ములో ఉన్న నీళ్ళన్నీ పోయాయి. ఆ నీళ్లు లేక అతడు టైర్డ్ అయిపోయాడు. అప్పుడు అందరూ హీరోను చూస్తూ, రే ఈ గొడవంతటికి కారణం నువ్వేరా, ఎలాగైనా చేసి ఆ మాస్టర్ ను నువ్వే కట్టడి చేయాలి అంటున్నారు. అప్పుడు హీరోకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అప్పుడు హీరో ఆ మాస్టర్ ను తీక్షణంగా చూశాడు. అప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది, అది అబ్బాయి కాదు అమ్మాయి. ఎలాగైనా దాన్ని ఇంప్రెస్ చేయాలని చాలా ఘోరాతి ఘోరంగా ఒక పాట పాడాడు. ఆ పాట దానికి నచ్చింది. అప్పుడు హీరో తన చేతిలో ఉన్న ఒక బుక్ ఆమె పైకి విసిరాడు. ఏమ్మా మమ్మల్ని వదిలేయి, మాకు తెలియక ఇటువైపు వచ్చామని చెప్పాడు. అది సైలెంట్ గా ఉన్న క్రమంలో వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అప్పుడు ఆ ముసలామెకు హీరోపై లైట్ గా కొంత నమ్మకం కలిగింది. పర్వాలేదే, మంచి పనిమంతుడివే అని అంది. ఇక వీళ్ళంతా రివర్ ఆఫ్ డెత్ దగ్గరకు వచ్చారు. అప్పుడు హీరో వాటర్ ను చూస్తూ, ఇది సాధారణంగా పారే నీళ్ళలాగే కనిపిస్తోంది, ఇందులో ప్రమాదం ఏముంది అన్నాడు. అప్పుడు ఆ ముసలామె ఒక రాయి తీసి నీటిలో విసిరేసింది. అప్పుడు క్రూరమైన చేపలొచ్చి ఆ రాయినే మింగేశాయి. రాయినే ఇంత మింగుడు మింగుతున్నాయే, మన శరీరం దొరికితే ఎలా తింటాయో కదా అని అంది. అందువల్లే దీనికి రివర్ ఆఫ్ డెత్ అని పేరు పెట్టారు అని చెప్పింది. మొదట మనం లోపలికి ఫిష్ మ్యాన్ ను పంపించి ఆ చేపలను కాస్త శాంతపరచాలి. ఆ తర్వాతే మనం ఈ నదిని దాటగలం అని చెప్పి మొదటగా ఫిష్ మ్యాన్ ను లోపలికి వదిలారు. అతడు లోపలికి వెళ్లి చాలా సేపు అయింది, అయినా కూడా
ఇంకా తిరిగి రాలేదు. ఒకవేళ లోపలనే చంపేశాయే ఏంటి అనుకుంటున్నారు. కొంచెం సేపు అయ్యాక ఆ ఫిష్ మ్యాన్ బయటకు వచ్చాడు. వామ్మో వదలండ్రా అంటున్నాడు. ఆ చేపలన్నీ అతనిపై అటాక్ చేస్తున్నాయి. హలో కసి, ఈ చేపలు నేను చెప్పేది అసలు వినట్లేదయ్యా, అందువల్ల మనం ఆ ఒడ్డుకు వెళ్ళడం కుదరదు అంటున్నాడు. ఆ మాట వినగానే హీరోయిన్ కు మస్తు కోపం వచ్చింది. ఎందుకంటే ఎలాగైనా చేసి ఆ మాయా కత్తిని కనిపెట్టాలి, దాన్ని కనిపెడితేనే నా సమస్యలు తీరుతాయి అని ఆమె అనుకుంది. అందువల్లే వీళ్లతో పాటు ఆమె వస్తోంది. అందువల్ల ఇదంతా జరగదని తెలిసి ఆమె చాలా కోప్పడుతోంది. అంతేకాదు ఈ ముసలామెకు కూడా మస్తు కోపం వచ్చింది. ఏంట్రా ఇన్ని అడ్డంకులను దాటుకుంటూ ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు రివర్ దాటలేమని ఇంత ఈజీగా చెప్తున్నారే, ఇంత దూరం వచ్చింది వేస్ట్ అయినా అని చెప్పి ఆ ముసలిది కూడా కోప్పడుతోంది. ఈ గ్యాప్ లో ఆ ఫిష్ మ్యాన్ పక్కనే ఉన్న ఒక పెద్ద బావిలో దూకాడు. ఇప్పుడు కషికి, హీరోయిన్ కు, ముసలామెకు ముగ్గురికి పెద్ద గొడవే జరుగుతోంది. కొట్టుకునే స్టేజ్ కి వెళ్లారు. అప్పుడు హీరో మధ్యలోకి వచ్చి వాళ్ళందరినీ ఆపుతున్నాడు. అప్పుడు హీరోయిన్, ఇకపై నేను మీతో రాను, మీ పనేందో మీరు చూసుకోండి, నా పనేందో నేను చూసుకుంటా అంటోంది. తన పాటున తాను వెళ్ళిపోయింది. అప్పుడు హీరో కోపంగా కషి దగ్గరికి వచ్చి, ఏయ్యా నేను నా ప్రపంచానికి వెళ్ళాలి కాబట్టి ఈ కత్తి నాకు అవసరం, కానీ ఆ కత్తితో ఆమెకేంటయ్యా అవసరం అని అడిగాడు. అదేం లేదయ్యా, ఇప్పుడు బార్బరా అని మంత్రగత్తె ఉందే, ఆమెను హీరోయిన్ వాళ్ళ జాతికి చెందిన వాళ్ళు ఎదిరించారు. అప్పుడు ఆ మంత్రగత్తె ఈ జాతికి చెందిన వాళ్ళందరినీ కప్పల్లాగా మార్చింది. కానీ హీరోయిన్ ఇప్పుడు ఈ మంత్రపు ముసల్దాన్ దగ్గరికి రావడం వల్ల అప్పుడప్పుడు ఆమెను కప్ప నుంచి మనిషిలాగా మారుస్తోంది. హీరోయిన్ మనతో పాటు ఎందుకు వచ్చిందంటే ఆ మంత్రపు కత్తిని తీసుకుంటే ఎలాగైనా చేసి ఆ కత్తిని సొంతం చేసుకుంటే తను తన వాళ్ళు మళ్ళీ మనుషులు అవుతారన్న ఉద్దేశంతోనే ఇటు వచ్చిందని చెప్పాడు. ఇకపై అది జరగదని తెలిసిన తర్వాతే ఆమె కోప్పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదిగో చూడు, ఈ చేపలకు ఎలాగోలా నేను సర్ది చెప్తాను, కానీ నువ్వెళ్ళి ఆ అమ్మాయికి సర్ది చెప్పు అని హీరోను పంపించాడు. హీరోయిన్ ఎక్కర్రా అని హీరో వెతికాడు. ఒక చోట ఆమె కూర్చుని బాగా ఏడుస్తోంది. ఇదిగో చూడమ్మా, నీ ఫ్యామిలీని తలుచుకుని నువ్వెంత ఏడుస్తున్నావో నేను కూడా నా ఫ్యామిలీని తలుచుకుంటూ అలాగే ఏడుస్తున్నాను. పుట్టగానే నేను మా అమ్మా నాన్నలను చూసిందే లేదు. నీ ఫీలింగ్స్ ను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎలాగైనా చేసి మనం ఆ మాయా కత్తిని సొంతం చేసుకుందాం. నీకు నీ ఫ్యామిలీకి ఉన్న ఆ శాపాన్ని పోయేలా చేస్తా అని అంటున్నాడు. ఆమెకు సర్ది చెప్పి ఆమెకు ఒక అందమైన కుందేలును కూడా బహుమతిగా ఇచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య ఏదో వైబు వచ్చింది. అప్పుడు రొమాన్స్ తర్వాత హీరోయిన్ తన చేతిలో ఉన్న కుందేలును చూస్తే అది సాధారణమైంది కాదు. ఆ మంత్రగత్తె బార్బరా అనే ఈ కుందేలుగా మారి ఉంది. దాన్ని చంపడం కోసం హీరోయిన్ కర్ర తీసుకుంటున్న క్రమంలో ఆ బార్బరా తన రూపానికి వచ్చింది. అయ్యయ్యో, ఈ విషయం కసికి చెప్పాలని వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుతున్నారు. అప్పటికే ఆ మంత్రగత్తె యొక్క మనుషులు రౌండ్ అప్ చేశారు. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలరా అని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఆ ఫిష్ మ్యాన్ ఒక బావిలో దూకాడు కదా, ఆ బావిలోనే ఇప్పుడు హీరో, హీరోయిన్, మిగతా వాళ్ళు కూడా అందులోనే దూకారు. వీళ్ళు తప్ప ఆ బావిలోకి మరెవరు రాకూడదని చెప్పి ఎగిరే డ్రమ్ము ఉంటుంది, దాన్ని అంటే ఆ బావి పైన మూతలాగా పెట్టారు. కాసేపట్లోనే సైనికులు ఆ డ్రమ్మును పగలగొడతారు. ఆ తర్వాత వస్తారు. ఆ లోపే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటున్నారు. ఎలాగైనా నువ్వే సాయం చేయాలి అని ఫిష్ మ్యాన్ ను అడిగారు. అతడు మునిగి చూస్తే తప్పించుకోవడానికి దారుంది, కానీ చాలా లోతుగా ఉంది, మీరు ఈదలేరు అని అంటున్నాడు. అప్పుడు ఆ ముసలావి ఏమనుకుందంటే ఈ ఫిష్ మ్యాన్ అసలు సాయమే చేయలేదు, వీడి కోసం ఇంకెందుకు నేను అమ్మాయిలాగా ఉండాలి అని తన ముసలి రూపానికి వచ్చింది. ఇప్పుడు ముసలి రూపంలో చూడగానే అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఒసే ముసలిదానా, నన్నే మోసం చేశావా, నిన్ను నమ్మాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఫిష్ మ్యాన్ ను చూస్తూ, ఏయ్యా నీ ఫీలింగ్స్ ను తర్వాత చెప్పవయ్యా, మొదట నువ్వేం చేస్తావంటే ఈ నీటిని అంతటిని పీల్చాయి, అప్పుడు లోతు తక్కువ అవుతుంది, అప్పుడు ఈజీగా మేము ఇక్కడ నుంచి తప్పించుకుని పోవచ్చు అని ఐడియా ఇచ్చింది. సరే, ఈ ముసలిది నన్ను మోసం చేసింది, నీ కోసమైనా చేస్తా అని అక్కడ ఉన్న నీటిని అంతా పీల్చాడు. అప్పుడు అతని పొట్ట పెద్ద వాటర్ ట్యాంకులా తయారైంది. హలో హలో, త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకోండి, నా ముక్కులోంచి, నోట్లోంచి, ఇంకెక్కడెక్కడి నుంచో వాటర్ బయటకు వస్తోంది, ఆ లోపే తప్పించుకోండి అని అరుస్తున్నాడు. సరే మరి నువ్వు రావా అని అంటే నేను ఎలాగూ రాలేను, కనీసం మీరైనా తప్పించుకోండి అంటున్నాడు. అతడు చాలా సెంటిమెంట్ గా మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు అతన్ని చాలా బాధగా చూస్తున్నారు. అప్పుడు ఆ ముసలిది అతని దగ్గరకు వచ్చి, నీ మంచి మనసుకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది, నువ్వేం ఫీల్ కాకు అంది. ఇక వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కాసేపు అయ్యాక బార్బరా అక్కడికి వచ్చింది. ఫిష్ మ్యాన్ ని చూస్తూ, రేయ్ వాళ్ళు ఎక్కడికి తప్పించుకున్నారా అని అడిగింది. అప్పుడు తన కడుపులో ఉన్న నీటిని అంతా బార్బరా ముఖంపై పోసాడు ఈ ఫిష్ మ్యాన్. నా పైనే
నీళ్లు పోస్తావురా అని తన మంత్రదండం తీసి ఆ ఫిష్ మ్యాన్ ను రాయిగా చేసింది. అతడు రాయిగా మారిపోయాడు. కానీ రాయిగా మారడానికి ముందే అతని పొట్టులో ఉన్న నీటినంతా ఆమెపై ఉమ్మేశాడు. అప్పుడు ఆ మంత్రగత్తె నీటితో పాటు ఎగుసుకుంటూ బయటకు వచ్చింది. ఆ తర్వాత హీరో టీం ను చూపించారు. వాళ్ళు గుహలోంచి ఈజీగానే ఆ నదిని దాటారు. ఇక వీళ్ళు వెళ్లే క్రమంలోనే హీరో ఆ మాయా కత్తిని ఉపయోగించి తన ప్రపంచానికి ఎలా వెళ్ళాలి అని హీరో కసిని అడిగి తెలుసుకుంటున్నాడు. ఇక రాత్రిపూట ఒక గుహ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో ఊరికే ఉండకుండా హీరోయిన్ ను చూస్తూ, ఏమా నువ్వు కప్పవు కదా, మరి భోజనం ఎలా తింటావు అని అడిగాడు. నాలుకతో లాగి లాగి తింటావా అని ఆమెను ఆట పట్టిస్తున్నాడు. అప్పుడు ఆమెకు బాధగా అనిపించింది. అందువల్ల వేరే చోటుకు వెళ్ళింది. అయ్యయ్యో పరాచకాలాడితే కోపగించుకుందే, మళ్ళీ ఆమెను నేనే బతిమిలాడాలి కదా అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక కప్పను చూశాడు. హీరోయినే కప్పగా మారిందని అనుకున్నాడు. అందువల్ల ఆ కప్పను చూసి బతిమిలాడుతున్నాడు. అతడు ప్రేమగా డైలాగులు చెప్తుంటే అతని వెనకే హీరోయిన్ ఉంది. అతని మాటలను విని నవ్వుతోంది. ఎలాగోలా చేసి అతని మాటలకు హీరోయిన్ ఇంప్రెస్ అయింది. సరే ఆమె నవ్వింది. ఇప్పుడైనా ఊరికే ఉండొచ్చు కదా, సారీ అక్కడ ఒక కప్ప ఉంది, అది నువ్వే అనుకుని ఏదేదో మాట్లాడాను, నువ్వు కప్పవు కాదు కదా అని మళ్ళీ ఆమెను ఆట పట్టించాడు. ఈసారి ఆమె చాలా హట్ అయింది. అందువల్ల ఏడుస్తోంది కూడా. అరే ఏంట్రా ఈ పరీక్ష, ఇన్నిసార్లు పరీక్షలు నాకే ఎదురవుతున్నాయే, ఇప్పుడు ఆమెను ఎలా ఓదార్చాలా అని అనుకున్నాడు. అతడు ఒక గుండు సూది లాంటి దాన్ని లాకెట్ లాగా చేసుకుని మెడలో వేసుకుంటాడు కదా, దాన్ని తీసి ఆమె మెడలో వేశాడు. ఇది నాకు చాలా స్పెషల్, ఇకపై ఇది నీదే, కానీ భద్రంగా చూసుకో అన్నాడు. ఆ దెబ్బకు ఆమె ఏడుపంతా పోయింది. ఇక ఇంతకు ముందు వచ్చేటప్పుడు కసితో హీరో మాట్లాడాడు కదా, అప్పుడు అతడు ఏం చెప్పాడంటే, ఇదిగో చూడయ్యా, ఇలియా యొక్క నిజమైన వారసుడు మాత్రమే ఆ కత్తిని చేతితో తాకాలి. ఒకవేళ అతని వారసుడు కాకుండా ఇంకెవరైనా దాన్ని పట్టుకున్నారనుకో, వాళ్ళు అక్కడే భస్మం అవుతారు అని చెప్పాడు. ఇప్పుడు అది గుర్తుకు వచ్చి హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను అతని యొక్క నిజమైన వారసుని కాకపోతే చనిపోతాను, ఒకవేళ నేను చనిపోయినా కూడా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నా మనసులో ఉంటాయి అని అన్నాడు. ఆ దెబ్బకు హీరోయిన్ పడిపోయింది. మరుసటి రోజు తెల్లారింది. రాత్రి డైలాగుల మీద డైలాగులు మాట్లాడాడు కదా, కానీ తెల్లారగానే గురుడు ఎవరికీ చెప్పకుండా చెయ్యకుండా ఎస్కేప్ కావాలని చూస్తున్నాడు. అతడు లేచి వెళ్తున్నాడనేది హీరోయిన్ గమనించింది. కానీ ఆ లోపలే బార్బరా మనుషులు వచ్చేశారు. హీరోను బాగా కొట్టారు. కసి కూడా ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ బార్బరా తన శక్తిని ఉపయోగించి కసిని కట్టేసింది. హీరోయిన్ ఫైట్ చేయబోతున్న క్రమంలో ఆమె జారి కింద పడ్డది. ఇక అంతే, ఆమె చనిపోయిందిలే అని బార్బరా ఊరుకుంది. ఆ తర్వాత ఈ ముసల్దాన్ వైపు చూసింది. నాకు వీళ్లకు సంబంధమే లేదన్నట్లు ఆ ముసల్ది ప్రవర్తిస్తోంది, నన్నే మోసం చేయాలని చూస్తావే అని ఆమెను బార్బరా పట్టుకుంది. ఇక వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో హీరో ఆ లోయ వైపు తిరిగి చూశాడు. ఇంతకు ముందు హీరోయిన్ కు హీరో $1 ఇచ్చాడే, ఆ డాలర్ కిందకు వేలాడుతోంది. దాన్ని హీరోయిన్ కప్పగా మారి పట్టుకుని వేలాడుతోంది. అది చూసి హీరో సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఆ మంత్రగత్తె తీసుకెళ్తుంటే వెళ్తున్నాడు. కసికి ఆ మాయా కత్తి ఎక్కడ ఉందో తెలుసు కదా, అందువల్ల అతడు చెప్పే దారి గుండా వీళ్ళు వెళ్తున్నారు. అప్పుడు ఒక కొండ యొక్క అగ్రభాగానికి వెళ్లారు. అక్కడ చూస్తే వేల సంఖ్యలో కత్తులు ఉన్నాయి. ఇన్ని కత్తుల్లో ఏది మాయా కత్తి అనేది హీరోనే కనిపెట్టాలి. రేయ్ వెళ్ళరా అని చెప్పి హీరోను పంపించారు. అప్పుడు హీరో ఒక్కో కత్తిని తీస్తున్నాడు. అప్పుడు హీరోకు చాలా భయం వేస్తోంది. ఎందుకంటే ఇతడు గాని నిజమైన వారసుడు కాకపోతే ఆ కత్తిని ముట్టుకోగానే చచ్చిపోతాడు. అందువల్ల భయపడుతూనే ఒక్కో కత్తిని పట్టుకుంటున్నాడు. ఆ తర్వాత మాయా కత్తి ఇదే అని ఒక కత్తిని లేపాడు. అది తుప్పు పట్టినట్లు ఉంది. ఆ కత్తిని లేపగానే అది వంగిపోయింది, కింద పడింది. ఇదంతా చూసిన మంత్రగత్తె, రేయ్ నన్నే మోసం చేయాలని చూస్తావా, మర్యాదగా నిజమైన కత్తిని వెతకరా అని తన శక్తిని ఉపయోగించింది. హీరోను బెదిరిస్తూ వెతికిస్తోంది. అప్పుడు హీరో కోపంతో నన్నే అటాక్ చేస్తావే అని ఒక కర్రను పట్టుకుని లేపాడు. చూస్తే అదే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన మాయా కత్తి. ఆ కత్తిని తీయగానే అదే టైంలో ఆ మంత్రగత్తె తన శక్తితో అటాక్ చేస్తోంది కదా, ఆ మెరుపులను చూస్తూ నన్ను అటాక్ చేస్తావే అని ఆ కత్తితో కొడుతున్నాడు. ఆ కత్తిలోంచి వచ్చిన శక్తి వల్ల ఆ మంత్రగత్తె ఎగిరి ఎక్కడో పడింది. ఆ తర్వాత ఆ ముసలామే కసి యొక్క చేతులకు ఉన్న కట్టను హీరో విప్పాడు. కత్తిని తీసుకెళ్లి కసికిచ్చాడు. అప్పుడు కాసేపట్లోనే అక్కడికి ఆ దేశం యొక్క రాజు వచ్చాడు. యాక్చువల్ గా ఇతడు మొదటి నుంచి మంచివాడిలాగా మాట్లాడాడు కదా, కానీ నిజంగా చెప్పాలంటే ఇతడు మంచోడు కాదు. కసి కూడా మంచివాడు కాదు. ఎందుకంటే కసికి తన యొక్క క్రిస్టల్ అవసరం. ఎందుకంటే అతని ప్రాణం అందులోనే ఉంది. మరి ఈ
రాజుకేమో ఈ మంత్రపు కత్తి కావాలి, కసి ఏమో ఈ మాయా కత్తి ఇవ్వాలి, ఆ రాజేమో క్రిస్టల్ ను ఇతనికి ఇవ్వాలి. వీరిద్దరి మధ్య ఉన్న ఒప్పందం అదే. డీల్ ప్రకారం కసి ఆ కత్తిని రాజుకిచ్చాడు. అప్పుడు ఆ రాజు కూడా కసికి క్రిస్టల్ ఇచ్చాడు. అప్పుడు ఈ కసి సంతోషంగా ఆ క్రిస్టల్ ను తీసి చేతిలో పెట్టుకుని చూస్తున్నాడు. చూస్తే అది అసలు ఒరిజినల్ క్రిస్టలే కాదు, తప్పుడు క్రిస్టల్ ఇచ్చి ఈ కసిని మోసం చేశాడు. ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఒక చోట కప్పలాగా ఉండి హీరోయిన్ అంతా చూస్తోంది. కరెక్ట్ టైంలో ఆమె ఎగురుకుంటూ వచ్చి ఆ రాజును కిందకు తోసేసింది. అప్పుడు హీరో అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. ఇక ఇతడు ఫైట్ చేసి అందరినీ కాపాడుతాడని అనుకుంటే కింద పడిన కత్తిని తీసి పోర్టల్ రెడీ చేశాడు. ఆ పోర్టల్ ద్వారా ఇతడు మళ్ళీ భూమికి వచ్చాడు. ఆ పోర్టల్ క్లోజ్ కావడానికి ముందే హీరోయిన్ తన మెడలో ఉన్న డాలర్ తీసి నువ్వు ఒక మోసగాడివి అని అందులోకి విసిరింది. ఆ డాలర్ మళ్ళీ హీరో దగ్గరకు వచ్చింది. ఇతడు భయపడి భూమికి వచ్చినా కూడా ఇతని మనసంతా హీరోయిన్ గురించి ఆలోచిస్తోంది. అందువల్ల ఆమె ఫోటోలను చూస్తూ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు అతనికి ఒక కాల్ వచ్చింది. ఈ రోజే మీ షో యొక్క ఫైనల్ ఉందని చెప్పారు. ఇప్పుడు హీరో ఇకపై నేను ఇక్కడ ఉండలేను, మళ్ళీ వెళ్లి హీరోయిన్ ను కాపాడాలని అనుకున్నాడు. ఇక లోపలికి వెళ్తే బెల్గోరికి వెళ్తానని అనుకున్నాడు. కానీ చూస్తే అతడు నీటిలో పడ్డాడు. అప్పుడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఏంట్రా షో చేయమంటే నీటిలో దూకి రచ్చరచ్చ చేస్తావా అంటున్నారు. ఇక జైల్లో కూర్చుని ఛ ఇదేం జీవితం రా అనుకుంటున్నాడు హీరో. హీరో కొత్త లోకంలోకి వెళ్ళగానే విజార్డ్ అనే అతన్ని చూశాడు కదా, అప్పుడు అతడు ఆ లోకంలో మాయమయ్యి ఇప్పుడు భూలోకంలో ఉన్నాడు. ఇతడు కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు కదా, అందువల్ల అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి జైల్లో వేశారు. అది కూడా హీరో ఉన్న సెల్ లోనే హీరో పక్కనే కూర్చుని ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావా, ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా చేసి నన్ను మళ్ళీ ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లవయ్యా అని బతిమలాడుతున్నాడు హీరో. రేయ్ అది నేను చేయాలంటే ఆ మంత్రదండం కావాలరా, కానీ నా మంత్రదండాన్ని పోలీసులు తీసుకున్నారు అని అంటున్నాడు. ఎలాగైనా చేసి ఆ మంత్రదండం తీసివ్వు అనగానే అప్పుడు హీరో ఆ పోలీసుని పిలిచి సార్ సార్ నేను మ్యాజిక్ బాగా చేస్తాను, ఆ మంత్రదండం గాని ఇవ్వండి, నేను మిమ్మల్ని ఎస్ఐ నుంచి సిఐ చేస్తా అంటున్నాడు. అతడు కూడా నమ్మి ఆ మంత్రదండం ఇచ్చాడు. అప్పుడు ఆ మంత్రదండంతో ఒక పోర్టల్ తయారు చేశాడు. ఇదిగో వెళ్లే ముందు ఈ పొడి తీసుకో, నీకెందుకైనా ఉపయోగపడుతుందని ఇచ్చాడు. హీరో ఇప్పుడు మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాడు. హీరో వెళ్లిన సమయంలో ఆ రాజు ఈ ముగ్గురిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక అక్కడికి వెళ్లిన హీరో ఈ విలన్లను ఎదుర్కోవాలి కదా, అందువల్ల 3 తలల డ్రాగన్ ఉంటుంది. దానిపై ఆ విజార్డ్ ఇచ్చిన ఆ పొడిని పోశాడు. ఆ డ్రాగన్ శబ్దం విని అక్కడికి కాపలాదారులు వచ్చి హీరోను పట్టుకుని తీసుకెళ్తున్నారు. హీరో పోసిన ఆ పొడి నీటిలో పడింది. ఆ నీటిని డ్రాగన్ తాగింది. ఇంకోవైపు ఆ విలన్ అమరత్వం పొందడం కోసం ఒక కార్యక్రమం ఉంటుంది, దాన్ని చేస్తున్నాడు. అప్పుడు సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోకి వస్తున్నారు. ఇప్పుడు ఈ విలన్ కత్తి తీసి ఒక చేతిలో పట్టుకున్నాడు, ఇంకో చేతిలో క్రిస్టల్ పట్టుకున్నాడు. కంటిన్యూగా ఆ పూజా కార్యక్రమం చేస్తున్నాడు. అదే టైంలో హీరో వచ్చేటప్పుడు గన్ తీసుకొచ్చాడు. ఆ గన్ను చూసి అంతా భయపడుతున్నారు, కానీ విలన్ మాత్రం భయపడట్లేదు. కంటిన్యూగా తాను చేసే మంత్రాన్ని జపిస్తున్నాడు. అప్పుడు హీరోను ఒకడు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అనుకోకుండా హీరో షూట్ చేశాడు. ఆ బుల్లెట్ విలన్ యొక్క శరీరంలోకి దూసుకెళ్లింది. ఇక విలన్ చనిపోయాడు. ఇంతటితో సమస్య తీరిపోయిందిరా అని అనుకుంటున్న క్రమంలో యాక్చువల్ గా విలన్ చనిపోలేదు, చనిపోవడానికి ముందే అమరత్వం పొందాడు. అప్పుడు హీరో గన్ తీసి అతన్ని కంటిన్యూగా కాల్స్తూనే ఉన్నాడు, కానీ అతనికి ఏమి కావట్లేదు. రే ఎంత కాల్చినా ఏం కావట్లేదేంట్రా, సరే ఇంకో ఆయుధం ఉంది, నేను పడుకున్న డ్రాగన్ ను లేపాను, అది వచ్చి నీ ఆట కట్టిస్తుంది అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ డ్రాగన్ అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. ఆ డ్రాగన్ పెద్దగా ఏదో చేస్తుందిరా అని అనుకుంటున్న క్రమంలో అది వచ్చి ఆ విలన్ ను ఢీ కొట్టింది. అక్కడికక్కడ కింద పడింది. ఆ డ్రాగన్ ను చూసి అంతా పకపక నవ్వుతున్నారు. అప్పుడు డ్రాగన్ కు చాలా కోపం వచ్చింది. అది చూడ్డానికే చిన్నది, కానీ మంటను వదిలింది. ఆ మంటలు చాలా పెద్దగా వచ్చాయి. ఆ డ్రాగన్ అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. ఆ గ్యాప్ లో హీరో హీరోయిన్ యొక్క కట్టను విప్పాడు. కట్లు విప్పుతూనే నన్ను క్షమించు, నేను నిన్ను వదిలి వెళ్ళకూడదు అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి అతని చెంపపై గట్టిగా ఒక్కటిచ్చింది. రేయ్ మొదట ఆ కత్తి నుంచి క్రిస్టల్ ను తీయాలి, ఆ తర్వాత క్రిస్టల్ ను నాశనం చేశామనుకో విలన్ పని అయిపోతుంది అని అంది. చెప్పి కోపంగా వెళ్లిపోతోంది. కానీ మళ్ళీ తిరిగొచ్చి నా కోసం వచ్చావా అన్నట్లు అతన్ని కిస్ చేసి వెళ్తోంది. అప్పుడు హీరో ఖుషి అయిపోయాడు. ఇక హీరో నేరుగా విలన్ దగ్గరికి వెళ్లి రేయ్ నువ్వు మగాడివైతే వీరుడువైతే ఆ మాయా కత్తిని కింద పెట్టి సాధారణ కత్తితో నాతో ఫైట్ చేయరా అంటున్నాడు. అప్పుడు ఆ విలన్ ఆ కత్తిని కింద పెట్టి సాధారణ కత్తి
తీసుకుని హీరోతో ఫైట్ చేయడానికి వస్తున్నాడు. ఆ గ్యాప్ లో హీరోయిన్ ఆ కత్తిని తీయడానికి వెళ్తోంది. ఇది చూసిన మంత్రగత్తె హీరోయిన్ ను అడ్డుకోవడానికి వచ్చింది. ఇక వాళ్ళిద్దరూ హోరహౌరిగా ఫైట్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆ మాయ కత్తిలో ఉన్న క్రిస్టల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ విలన్ వచ్చి హీరోతో తలపడుతున్నాడు. అప్పుడు హీరోకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా హీరో వాళ్ళ నాన్నే ఆ రాజ్యానికి రాజుగా ఉండేవాడు. రాజుగా అతడు కాదు, నేనే ఉండాలని చెప్పి ఈ విలన్ అతనిపై ఫైటింగ్ కు వెళ్ళాడు. యాక్చువల్ గా ఆ ఫైటింగ్ లో హీరో వాళ్ళ నాన్నే గెలిచాడు. కానీ హీరో వాళ్ళ నాన్న ఈ విలన్ ను మొత్తంగా చంపడానికి ముందు అక్కడికి మంత్రగత్తె వచ్చింది. తన శక్తిని ఉపయోగించి హీరో వాళ్ళ నాన్నను శిలగా మార్చింది. ఇదంతా హీరోకు విజువల్ గా కనిపించగానే ఇప్పుడు అతడు చాలా బాధపడుతున్నాడు. ఇదే టైంలో విలన్ హీరోను చంపడానికి దగ్గరగా వస్తున్నాడు. ఇంకో వైపు ఆ మంత్రగత్తె ఆ క్రిస్టల్ ను తీసి అందరినీ రాళ్లుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇదంతా చూసి అక్కడికి వచ్చిన కసి ఆ క్రిస్టల్ ను ఒక్క వేటుతో ముక్కలు ముక్కలు చేశాడు. దాన్ని పగలగొట్టగానే కసి కూడా గాలిలో గాలిలాగా కలిసిపోయాడు. అతడే కాదు, ఈ విలన్ కూడా గాలిలో గాలిలాగా కలిసిపోయాడు. అప్పుడు ఆ మంత్రగత్తె అయ్యయ్యో ఈ ఆటలోకి నేను రానయ్యా బాబు అని చెప్పి గుడ్ల గూబగా మారి అక్కడి నుంచి ఎగిరిపోయింది. యాక్చువల్ గా హీరో వాళ్ళ నాన్న చనిపోలేదు కదా, శాపం వల్ల శిలగా మారాడు. ఇప్పుడు శాపం పోయినట్లయింది, అతడు మనిషిలాగా తిరిగొచ్చాడు. మళ్ళీ ఆ రాజ్యాన్ని ఇప్పుడు అతడే పాలిస్తున్నాడు. ఆ ఫిష్ మ్యాన్ కూడా చనిపోలేదు. ఇంతకు ముందు ఆ రాక్షసి అతన్ని శిలగా మార్చింది కదా, ఇప్పుడు శాపం పోవడంతో అతడు కూడా తిరిగొచ్చాడు. ఇక ఫిష్ మ్యాన్ రాగానే ఆ ముసల్ది యాపిల్ తిన్నది, అమ్మాయిలాగా అతని పక్కన కూర్చుంది. ఇక ఫిష్ మ్యాన్ ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇంకోవైపు హీరో భూమికి వచ్చాడు. ఇంతకు ముందు అనారోగ్యంతో ఒక అమ్మాయిని చూశాడే, ఆమె దగ్గరకు వచ్చాడు. ఇప్పటి వరకు నేను మ్యాజిక్ ఏది కూడా కరెక్ట్ గా చేయలేదు, కరెక్ట్ గా చేసి నీ ప్రాణాలైనా కాపాడుతాను అని ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. కోమాలో ఉన్న ఆ అమ్మాయికి ఆ ముసల్ది ఉంటుందే, ఆమె ఇచ్చిన మంత్రపు నీళ్లను ఆ అమ్మాయి నోట్లో పోశాడు. ఆ నీళ్లు తాకగానే ఆ అమ్మాయి కోమాలోంచి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ప్రాణాలను హీరో కాపాడాడు. హీరో మళ్ళీ భూమి నుంచేని బెల్గోరియా దేశానికి వచ్చాడు. హీరోయిన్ తో కలిసి ఉంటున్నాడు. ఆ కోడి ఇల్లు కూడా ఇంకా బాగానే ఉంది. హీరో హీరోయిన్ అందులో జాలీగా విహరిస్తుంటారు. ఇంతకు ముందు చాలా మంది గొప్ప గొప్ప సైనికులను ఆ రాక్షసి రాళ్లుగా మార్చి సముద్రంలో పడేసింది కదా, వాళ్ళకిప్పుడు ప్రాణాలు వచ్చాయి. వాళ్ళు మళ్ళీ ఆ దేశాన్ని రక్షించడానికి సముద్రం నుంచి బయటకు వచ్చారు. ఇంతకీ ఈ మంత్రగత్తె బార్బరా ఎక్కడికి వెళ్ళిందిరా అని చూస్తే ఆమె భూమిపైకి వచ్చింది. ఇంతకీ ఎక్కడికి వచ్చిందిరా అంటే హీరో ఇంట్లో అతని పని మనిషిగా ఒక ఆమె ఉంటుందే, ఆమె దగ్గరకు వెళ్లి అమ్మా వెళ్ళిన పని కంప్లీట్ కాలేదు అని శోకంగా లోపలికి వెళ్తోంది. ఆ పని మనిషే ఈ మంత్రగత్తె బార్బరా యొక్క తల్లిలా ఉంది. ఆ తర్వాత స్టోరీ ఏంటనేది నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది. ఈ సినిమా మీకు నచ్చితే ఆ పార్టులు కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇంతకీ ఈ సినిమా మీకు నచ్చిందా, ఇంప్రెస్ చేసిందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో రాయండి. ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ ఒక హైప్ ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.